అట్లా వందే మాత్రం దగ్గర నేను కూర్చుని వెంటనే చెప్పాను, చాలా మంచి మనిషి తను, చాలా స్మూత్గా ఉంటాడు, సీను మనం మంచి రొమాంటిక్ ఫిల్మ్ చేయాలి, మీ ఇష్టం భయ అలా చెప్తే అలా చేద్దాం అంటే, అంతకుముందు జరిగిన సినిమా ఆగిపోయిన సినిమా గురించి చిన్న టాపిక్ నేను చెప్తూ తనకి, ఆ సినిమాకి ఎవరు మ్యూజిక్ అంటే కీరవాణి గారు. రెండు సాంగ్స్ వైజాగ్ వెళ్ళి హిమాలయ హోటల్ ఉండి 2 ట్యూన్లు చేశారు కీరవాణి గారు. నాకు టైటిల్ ఏమన్నా అనుకున్నారా ఆగిపోయిన సినిమాకి? ఆగిపోయిన సినిమాకి అప్పుడు టైటిల్ ఏమన్నా అప్సరా. అప్సరా, సారీ, ఓకే, అప్సరా. సో గౌతమ్ గారు, ఇప్పుడు గౌతమ్ గారు ఒక 2 ట్యూన్లు చేశారు ఆయన, చాలా మంచి ట్యూన్. తర్వాత కీరవాణి గారితో నాకు పనిచేసే అవకాశం దొరకలేదు కానీ, బట్ ఫెంటాస్టిక్ 2 ట్యూన్లు ఎంత బాగున్నాయంటే నాకు ఇప్పటికీ ఆ ట్యూన్లు గుర్తు. సీను దగ్గర నేను జస్ట్ ఆ ట్యూన్ కీరవాణి గారికి రాగాలి ఎంత బాగుంటాయంటే ఎంత బాగున్నాయి, కానీ ఆ సినిమా ముందుకెళ్ళలేదు భయ్యా అని నేను చెప్పా. కీరవాణి రాగంలో అన్నాడు, అదే కీరవాణి రాగం. ఆ సాహిత్యానికి దీనికి ఏం వేరే సంబంధం ఉండదు. కీరవాణి గారి ట్యూన్స్ ఎంతో బాగుంటాయని చెప్తే తను ఊరినే ఆ పక్కన వాళ్ళందరూ ఉన్నారు తబలా, కీరవాణి రాగంలో పిలిచింది ఒక హృదయం అయిపోయింది, అదే పాట. ఇది బాగుంది ట్యూను. సీనుకి అదొక గిఫ్ట్, స్పాంటేనియస్ అప్పటికప్పుడు వెళ్ళేసాడు పాట అప్పటికప్పుడు. సో అది అంతే. ఇంకా తర్వాత ఎన్ని ఆప్షన్లు ఉన్నా ఇంత క్యాచీగా ఏది లేదని దానికే ఫిక్స్ అయ్యి చేస్తే, తర్వాత ప్రతి సాంగ్ అదరగొట్టాడు. ప్రతి సాంగ్ నన్ను సీతారామ శాస్త్రి అన్నయ్య అన్నాడు, పికాసో చిత్రమా, ఎల్లోరా శిల్పమా, వీళ్ళిద్దరే ఏంటయ్యా భువన్ చంద్ర గారు వాళ్ళతో ఎట్లా విజయ, ఎలాగంటే వాళ్ళకి ఇస్తేనండి ఏదైనా చేస్తారు వాళ్ళు, మనం అడక్క కానీ అడిగితే భువన్ చంద్ర గారు అద్భుతమైన మరల భువన్ చంద్ర గారు సోలో కార్డు కదా, భువన్ చంద్ర గారు సోలో కార్డు. అట్లా వందే మాత్రం కానీ వీళ్ళు కానీ ఎవరు ఈ టెక్నీషియన్స్ అందులో నేను గమనించింది అది, నా కొడుకు కూడా అదే చెప్తా, నువ్వు పెద్ద హీరో అవ్వాలంటే చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి, టెక్నీషియన్స్ని ఫాలో అవ్వాలి. సో నువ్వు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇను, వాళ్ళ దగ్గర ఉండే దగ్గర నుంచి మనం తీసుకోవటమే. అలా వందే మాత్రం సీను దగ్గర నుంచి రొమాంటిక్ మ్యూజిక్ కావాలని తీసుకున్నాం కాబట్టి వచ్చింది, తన దగ్గర ఉంది అది, ఎవరు అడగలేదు, నేను అడిగాను కాబట్టి ఇచ్చాడు. అలాగే భువన్ చంద్ర గారు కమర్షియల్గా కావాలంటే అలా రాస్తారు, లేదు చాలా పొయిటిక్గా ఉండాలంటే ఇలాగ రాస్తారు. సో ఫ్యామిలీ సాంగ్ కూడా బాగుంటుంది, అది పెళ్లి చేసుకోమని ఒక సినిమాలో చెప్తాం, పెళ్లి చేసుకోవద్దని ఇంకో సినిమాలో చెప్తాం. బట్ నేను నమ్మేదల్లా ఒకటే, చెప్పేది ఏదైనా ఆడియన్స్కి మీరు ఎంటర్టైనింగ్గా చెప్పగలిగితే 2 ఒప్పుకున్నారు, 2 పాటలు ఒప్పుకున్నారు. మన్మధుడిలో కూడా డోంట్ మ్యారీ బీ హ్యాపీ అన్న చాలా పెద్ద హిట్ అది. ఇలా కోటా గారికి పైగా సాంగ్ పెట్టి అట్లా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ బేసిక్గా ఇక్కడ చెప్పాల్సింది ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ శ్యామ్ ప్రసాద్ను వేణు, కొత్త సినిమా, ఫస్ట్ సినిమా, చిన్న బడ్జెట్, ఇవన్నీ మాటల్లో అనుకోవటమే. తీరా మేకింగ్కి వెళ్ళేసరికి ఆ సినిమాకే మారిషస్ వెళ్ళాం 2 సాంగ్స్ ఫారిన్ వెళ్ళి. ఈ పాట కీరవాణి రాగంలో తను పాడితే బాగుంటుంది ఉదిత్ నారాయణ అనుకుంటే వెంటనే ట్రాక్ తీసుకుని వెళ్ళి, అప్పుడు సీను చాలా బిజీ, వేణు నేను వెళ్ళి ఉదిత్ నారాయణతో ఆ ట్రాక్ మిక్స్ చేయించుకొని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశాడు వేణు. అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని సినిమా వీళ్ళు ఖర్చు పెట్టిన దానికంటే సగం రేటుకి అడుగుతున్నారు. అప్పుడు కూడా నా సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది, ఇదేంటండి దారుణం అని అంటే, ఇవ్వలా వీళ్ళు ప్రొడ్యూసర్స్, లేదు మాకు సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది కానీ అప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు. తర్వాత అట్లా నైస్ పీపుల్. అండ్ చాలా నాకు అలాంటి ప్రొడ్యూసర్లు దొరకటం వల్ల అలా సక్సెస్ఫుల్ సినిమా తీయగలిగాను.